భరద్వాజ గారు, వారణాసికి సంబంధించి ఒక అప్డేట్ పృథ్వీరాజ్ సుకుమార్ అని ఒక అప్డేట్ ఇచ్చారు. అది అప్డేట్ అనాలా లేకపోతే పనిష్మెంట్? అంటే షూటింగ్ జరుగుతున్న పద్ధతి గురించి చెప్పాడు. అంటే డిలే ఎందుకు అవుతుంది సినిమాకి సంబంధించి అనేది కూడా ఆయన నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం చేశాడు. చేసి ఒక సీన్లో ఒక షాట్ కోసం ఎంత తప్పిస్తాడు రాజమౌళి పర్ఫెక్షన్ కోసం అనేది చెబుతూ, అంటే తను కూడా డైరెక్టరే. అవును, పృథ్వీరాజ్ సుకుమారన్ తను కూడా డైరెక్టరే కాబట్టి తనకు తెలుసు. రెండోది తను చెప్పిన మాట ఏంటంటే యాక్టర్ అండ్ డైరెక్టర్ అన్నాడు. ఇండియా గర్వించదగినటువంటి యాక్టరు డైరెక్టరు రాజమౌళి అన్నాడు. అంటే రాజమౌళి ఎప్పుడూ నటించలేదు కదా అని జనం అనుకోవచ్చు, కానీ ఆయన కెమెరా ముందు నటీనటులకి ఆ సీన్ ఎలా కావాలనుకుంటున్నాడో, ఆయన ఏ ఎమోషన్ ఏ రేంజ్లో పలకాలని తను అనుకుంటున్నాడో దాన్ని తను ఎగ్జిక్యూట్ చేసి తను నటించి చూపిస్తాడు అక్కడ. ఈ నటించి చూపించేటువంటి దర్శకులు ఉన్నారు ఇండస్ట్రీలో ఇంతకు ముందు కూడా. కె విశ్వనాథ్ గారు ఆయన నటించి చూపించేవాడు. నటించి ఈ ఎమోషన్ వచ్చే వరకు నేను తీస్తాను అని తీసేవాడు ఆయన. అంటే ఓటీటీ కరెక్షను, శాటిలైట్ కరెక్షన్లు ఇవన్నీ చూస్తాం మనం. ఇప్పుడు గ్లోబల్ మార్కెటింగ్ కరెక్షన్ ప్రోగ్రాంలోకి తెలుగు సినిమా స్క్రిప్ట్ వెళ్ళబోతోంది. ఇది మంచిదే, ఇది మంచి పరిణామమే. ఒక అవకాశం చూపిస్తున్నారు ప్రతి ఒక్కరూ. అంటే లోకల్ సినిమాని గ్లోబల్ లెవెల్లో ప్రదర్శించడం అనే దానిలో వాళ్ళు కొంత అనుభవం ఉంది. అలాగే వాళ్ళు విస్తృతమైన అధ్యయనం చేశారు ఆ ఏరియాలో. అందుకని ఆ అధ్యయనాన్ని వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో పెట్టబోతున్నారు. ఓకే, దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలిగితే అంత ప్రయోజనం డెఫినెట్గా సినిమాకి వస్తుంది. మరి ఆ ప్రయోజనాన్ని తెలుగు సినిమా ఎలా ఉపయోగించుకుంటుంది అనేది చూద్దాం. ఓకే, అదేలేండి చూడాలి. ఇప్పుడు అది కాకుండా వారణాసి ఇది అనేది ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది నాకు తెలిసి. ఏ రేంజ్కి వెళ్తుంది, ఎన్ని నెంబర్లు క్రియేట్ చేస్తుంది, ఎంత నెంబర్, అదంటే హ్యూజ్ నెంబర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి 18,000 కోట్లు అనేది అది నెంబరా అనే పరిస్థితికి తీసుకెళ్తారు. 1800 కోట్లు 1800 కోట్లు అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక బెంచ్ మార్క్ ఈ పాన్ ఇండియా మార్కెట్లో. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్కి ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత ఇది ఎందుకు పనికిరాని నెంబర్ కావచ్చు కూడా. అది క్రియేట్ అయిపోయిన తర్వాత పరుగు పందెం అక్కడికి మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ రాజమౌళి మీద ఒక క్రిటిసిజం ఉంది. ఆయన బాహుబలి, ఈ RRR సినిమాల ద్వారా పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ చేసి తెలుగు హీరోలు ఎవరిని తెలుగు సినిమాలు చేయకుండా చేస్తున్నాడని ఒక విమర్శ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ వారణాసి తెలుగు హీరోలు ఎవరిని పాన్ ఇండియా సినిమాలు కూడా చేయనివ్వట్లేదు. ఇతను గ్లోబల్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు ప్రతి వాళ్ళు. అయితే ఈ ట్రావెల్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. ఇది గ్లోబల్ ట్రావెల్ ఉంటుంది దీనిలో అని చెప్తున్నారు. అంటే ఈ గ్లోబల్ ట్రావెల్లో అంటార్కిటికా ఉంటుంది, ఆఫ్రికా ఖండం మీదుగా రామాయణ కాలం నాటికి వెడుతుంది కథ అని చెప్పాడు. అంటే ఈ గ్లోబల్ ట్రావెల్ వేరు, యుగ ప్రయాణం వేరు. టైం ట్రావెల్ అన్నాడు అక్కడ. ఈ టైం ట్రావెల్ని యుగ ప్రయాణంగా మనం అర్థం చేసుకుంటే ప్రపంచ యాత్రికుడు అలాగే అతనే యుగ సంచారి కూడా అవుతాడు. ఈ అవటానికి పునాది ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది కూడా చెప్పుకున్నాడు ఆయనే. ఇండియానా జోన్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద, జార్జ్ లూకాస్ చేసినటువంటి ఆ సినిమా తాలూకా ప్రభావం నా మీద ఉంది, అందుకని నేను అక్కడి నుంచి కొంత ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ కథను డిజైన్ చేశాను అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి అది ఎలా ఉందో మనకు చూసాం ఆల్రెడీ. రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ నుంచి నడిచినటువంటి సిరీస్ అది. కాబట్టి అది ఒక జేమ్స్ బాండ్ తరహా జానపదం. అంటే పాతాళ భైరవి లాంటి సాహసాలు ఉంటాయి, జేమ్స్ బాండ్ లాంటి ఇన్వెస్టిగేషను ఉంటుంది. ఈ రెండిటి మధ్యలోకి కొన్ని సమకాలీన అంశాలను పట్టుకొస్తాడు. దాంతోపాటు కొన్ని పౌరాణిక అంశాలను కూడా పట్టుకొచ్చి మిక్స్ చేస్తాడు. రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ ఓపెనింగే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అలా నెమ్మదిగా సిరీస్లోకి నడిపించి జనాల్ని ముందుకు తీసుకెళ్లారు వాళ్ళు. ఆ తరహా ధోరణి, దాని ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది అని చెప్తున్నాడు ఈయన. ఓకే, అందుకని మొదటి నుంచి కూడా రకరకాల కన్ఫ్యూజన్స్లో నడిచింది. ఇది గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా. ఎక్కడా కూడా ఏ రకమైన రాజీ పడాల్సినటువంటి పరిస్థితి లేదు ఆ సినిమాకి సంబంధించి.
అంటే ఖచ్చితంగా తన ప్రెజెన్స్ ఉండాలి. ప్రతిదీ తను డీటెయిల్డ్గా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు ఈ సన్నివేశం నుంచి, మ్యూజికల్గా దాన్ని తను ఎలా ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుని దానికి నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. అందుకని ఎందుకంటే వాళ్ళు యుగ ప్రయాణం అంటున్నారు. అది కాకుండా ఐమాక్స్ ఫార్మేట్ అంటున్నారు టెక్నికల్గా కూడా హై ఎండ్ మూవీ కదా. అది టెక్నికల్గా ఎలా అనేది వేరే గొడవ. ముందు అసలు ఈయన మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. అక్కడ ఆ సన్నివేశంలో అంటే ఇప్పుడు కొన్ని క్రిటిసిజం కూడా ఉంటుంది. రేపు ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత వచ్చే క్రిటిసిజంని కూడా ముందే అంచనా కట్టాలి. ఏమండి మీరు ఫలానా కాలం నాటి సన్నివేశం చూపిస్తున్నారు, దానిలో ఈ ఇన్స్ట్రుమెంట్ వాడారు అని కూడా మాట్లాడేంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. కాబట్టి ఏ టైంలో జరుగుతోంది, ఏమి కాలంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటి అనేది కూడా క్లియర్గా అనుకుని రికార్డింగ్ చేశారు అనుకోండి, దాని తాలూకా నాణ్యత వేరుగా ఉంటుంది. అంత రూటెడ్గా వెళ్ళాం మేము, అంత రీసెర్చ్లో ఉన్నాము అనేది డెఫినెట్గా ఒక క్వాలిటీ యాడ్ చేస్తుంది సినిమాకి. ఓకే. అందుకని ఈ పరిశోధన చేస్తున్నాడు ఆయన, ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాడు. ఓకే. ఎందుకంటే స్క్రిప్ట్ ఆయన దగ్గర ఉంటుంది. అంతేగా, స్క్రిప్ట్ ఉంది కాబట్టి ఆయన మిగిలినవన్నీ ఆర్గనైజ్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి ఇప్పుడు లైవ్ ఆర్కెస్ట్రాతోనే వెళ్ళాలి.